ఇప్పుడు తాగుబోతులకు పానం కలుక్కుమనే ముచ్చట చూస్తా వాళ్ళు జర గుండె బడలెక్క చేసుకొని చూడాలి. ఏమంటారు, కుంపదీసి మందు బాటిల్ల రేట్లు పెంచిరా లేకుంటే మన రాష్ట్రంలో మందే బంద్ చేస్తురా అని అనుమానపడారు. పరిశాన్ కాకురి గట్లేం కాదు, అసలు ముచ్చట ఏందో చూడురు మీరు. అరేవా చూసిర్రా, డిజైన్ డిజైన్ గా మంచిగా ఎట్లు పేర్చి పెట్టిరో. ఇవన్నీ మందు బాటిల్లే, ఖాళీ సీసాలు కావు. మందున్నది, ఇంకా మూత కూడా తీయలే, సీలు కూడా ఇప్పలే. మొత్తం 4 కోట్ల ఇల్వగల్ల మందు బాటలు అన్నట్టు. అసలు దేశంలో ఉన్న బ్రాండ్లన్నీ ఇగో గిట్ల రోడ్ల మీద వేసిర్రు. కొంపదీసి ఇదేమన్నా మందు బాటల అంగడి గిట్లనా ఏంది అనుకునేరు. ఇప్పుడు ఈ బాటలన్నీ ఏం చేస్తారో చూడుర్రిగా. అబ్బరే బిడ్డ, రోడ్డు రోలర్ తోని వర్రంగా తుక్కు తుక్కు ఎత్తురు కదా. అగో బుస్స బుస్స పొంగుకుంటా బాటలన్నీ కండ్ల ముందే పగిలిపోతున్నాయి. పోలీసులే దగ్గరుండి కార్యం చేయించిర్రు. అయితే గుజరాత్ లా మద్యం నిషేధం ఉన్నదట కదా, అయినా గాని ఆడికి మందు బాటలు సప్లై అయితేనే ఉన్నాయి దొంగతనంగా. చుట్టుముట్టున్న రాష్ట్రాల నుంచి గుజరాత్ కు పట్టుకొచ్చి ఈడ మందు దందా ఎత్తన్లు. పోలీసులు చెక్ పోస్టుల కాడ బార్డర్ కాడ నిఘా పెడితే ఇగో గిండిగానం బాటలు బయటపడ్డాయి. మొత్తం 4 కోట్ల రూపాయలు ఇల్వగల మందటనోళ్ళ. ఇగో చూడు కథ. ఇక పోలీసులు వాటిని రోడ్డు మీద గిట్ల వరిసి వాటిని పోతం చేసిర్రు. ఇక ఈ సీన్ చూసినాక మందుబాబులకు ఒక పానం కొట్టుకునుడు కాదిగా. కళ్ళ ముందే తీరొక్క బ్రాండ్లు గిట్ల రోడ్డు రోలర్ కింద తుక్కైపోతుంటే వాళ్ళ బాధ చెప్పోషం కాలేదట. పోలీసులు చేసింది మంచి పనే. ఇట్లా దొంగతనంగా పట్టుకొచ్చిన బాటలను జనాల చేతికి రాకుండా వేయవలసిందే. తప్పు చేసిన వాళ్ళను జైల్లో నూకవలసిందే. అయితే ఈ బాటలను గిట్ల పలగొట్టే బదులు సపోర్ట్ చేయక మందు ఏడనన్న వారవోసి ఖాళీ సీసాలను అమ్ముకున్న లక్షల రూపాయలచ్చు కదా. మందుబాబుల మీద కోపంతోని సీసాలను ఎందుకు ఇట్లా అక్కరకు రాకుండా చేసిర్రు? గాయంత తెలివి లేదా అక్కడ పోలీసులకు అని అంటుర్రోళ్ళు అక్కడోళ్ళు.